బొబ్బర తెగులు మిరప రైతులను బెంబేలెత్తిస్తోంది. ఓవైపు వర్షాభావం, మరోవైపు తెగుళ్ల దాడులతో ప్రకాశం జిల్లా అన్నదాతలు కుదేలవుతున్నారు. బొబ్బర దాడితో మిరపలో ఎదుగుదల లోపించిందని వాపోతున్నారు. వేలు ఖర్చు పెట్టి పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. మాయదారి తెగులు కారణంగా దిగుబడులు తగ్గాయనుకుంటే ధర కూడా అంతంత మాత్రంగానే ఉందని బోరుమంటున్నారు. ఎర్ర బంగారం సాగుదారులను కలవరపెడుతోంది. ప్రకాశం జిల్లాలో విస్తారంగా మిరప సాగు చేసిన రైతులు బొబ్బర తెగులు దాడితో నష్టాలను మూటకట్టుకుంటున్నారు. ఎక్కువ మంది మిరప రైతులు కౌలుదారులే కావడం వల్ల నష్టం తీవ్రత అధికంగా ఉంది. తెగుళ్ల దెబ్బకు దిగుబడి తగ్గడంతో పాటు ధర కూడా పడిపోవడంతో సాగుదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కౌలు, ఎరువులు, కూలీ ఖర్చులు కలిపి ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 దాకా పెట్టుబడి పెట్టామని ఇప్పుడు అవి తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం మిర్చిలో బొబ్బర వచ్చి చాలా నష్టపోయాము. ఈ బొబ్బర ఏ మందులు కట్టినా తగ్గట్లేదు. 7 ఎకరానికి 15 క్వింటాలు 16 క్వింటాలు అని వచ్చేది. పోయిన సంవత్సరం 30 క్వింటాల దాకా వచ్చింది. కానీ మిరప పంట చాలా నష్టపోయాము. బాగా బొబ్బర వచ్చి కొన్ని చేలు మరి విపరీతంగా వెళ్ళిపోయినాయి. రేటు పోయిన సంవత్సరం 10,000 11,000 ఉంది. ఈ సంవత్సరం 9,000 8,500. ఈ సంవత్సరం పై మందులు ఎక్కువగా కొట్టడం జరిగింది. పై మందులు ఎకరానికి 50,000 దాకా అయినాయి. కౌలు పొలము, కౌలు పెట్టుబడి మొత్తం 1,50,000 దాకా అయింది. ఈ 15 క్వింటాల కాడికి వస్తాయి. కానీ చాలా నష్టం వస్తుంది. దిగుబడి లేదు, నీళ్లు లేవు. పంట మట్టికి బాగా నష్టం. రైతులు బాగా దెబ్బతిని ఉన్నారు. మిరప 2 ఎకరాలు వేసాను. ఆ 2 ఎకరాలు మొత్తం బొబ్బరు వచ్చేసింది. మేము పెట్టిన పెట్టుబడి 2,00,000 రూపాయలు పెట్టాం. ఇవాళ మేము తీసుకోబోయేటప్పటికి ఒక 70,000 వస్తాయో 60,000 వస్తే మాకు తెలియకుండా ఉంది. అది మాకు చాలా లాస్ వచ్చింది. ఏడు దిగుబడి బొబ్బరు వచ్చేసింది. మొత్తం బొబ్బరు వచ్చి కాయ దిగుబడి రావట్లేదు. దిగుబడి రాక మొత్తం లాస్ కింద వచ్చింది. మాకు మామూలుగా అయితే ఎకరానికి 30 క్వింటాలైనా వచ్చాయి. ఏడంతా కూడా 10 క్వింటాల కానించి లోపు వచ్చేటట్టుగా ఉంది. మొత్తం బొబ్బరు వచ్చింది. చిన్న వయసులో ఒక 1,30,000 దాకా లాస్ వచ్చింది. ఒక 70,000 రూపాయలు పెట్టిన పెట్టుబడిలో ఒక 70,000 వచ్చేటట్టుండే. జిల్లాలోని నాగులుప్పలపాడు, మార్టూరు, ఇంకొల్లు, మార్కాపురం, అద్దంకి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం మిరప పండించిన రైతులు అరకొర నీటి వనరులతో పంటను కాపాడుకున్నారు. తీరా పంట ఎదిగే సమయంలో బొబ్బర తెగులు ఆశించి ఆకుముడత పట్టి పూతరాని పరిస్థితి నెలకొంది. అక్కడక్కడా పూత వచ్చినా కాయ పొట్టిగా వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని పురుగుమందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. తేజ అయితే ఒక వరుస పోయింది. ఇంతవరకు కాయ కోయలేదు. మరి కోద్దామంటే కూలి వాళ్ళేమో ఈ చిట్కాయలు మాకు సాగమంటున్నారు. ఇది ప్రాబ్లం. 80,000 దాకా ఇద్ది స్వామి. మందులు ఇప్పుడు కనీసం 30,000 దాకా అయింది ఖర్చు. ఇంకా కొడదామంటే ఏంటి ఆయన అక్క మరి ఇచ్చేవాళ్ళు లేక మానేసి ఇప్పటికి. ఇప్పుడు బొబ్బరి కొమ్మ తెగులు మన కుట్టిన మందు ఏం ఉపకారం ఉంటలా. పండు కూడా శుభ్రం కాలిపోతుంది. వచ్చిన కూర కూడా చేద్దామంటే రావట్లేదు. తేజ వేసాం. బాగా బొబ్బరే మరి పసుపు రంగులో వచ్చింది. నీళ్లు సరిగా అందల. పెట్టుబడి ఏమో దాదాపు ఇప్పటికే 1,00,000 రూపాయలు పెట్టాం. ఇది కూలి వాళ్ళకి కాకుండా. రేట్ ఏమో 7,000 కానీ 8,000 అంటున్నారు. అదేవరకేమో 11 నుంచి స్టార్టింగే 11,000 అమ్మినాడు. 7,000 7,000 అంటున్నారు. దిగుబడి అవుతాయి. అప్పటికిప్పుడు సగానికి సగం తేడా వచ్చింది. అదివరకు 40, ఇప్పుడు 15 కాడ నుంచి 10 క్వింటాలు అవుతాయి. అదివరకే 40 క్వింటాలు అయినాయి. ఇంకా బొబ్బర వచ్చిన చెట్టు ఏంటంటే ఇంత కాయ అయింది. అది కాయలు కాదు. బొబ్బర తెగులు వల్ల ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవని రైతులు చింతిస్తున్నారు. కనీసం పండిన అరకొర పంటకైనా గిట్టుబాటు ధర దక్కితే కాస్త ఊరట కలుగుతుందని ఆశిస్తున్నారు.